వాతావరణం మారడంతో వైరల్ జ్వరాలు వ్యాప్తి చెందుతున్నట్లుగా ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్లో రోగులు రద్దీ పెరుగుతుందని సమాచారం. ఎండాకాలం పూర్తయి వానలు పడడంతో అనేక రకాల అంటువ్యాధులు మొదలవుతాయని, అందులో డెంగ్యూ ఒకటని, ఇది సోకిన వ్యక్తికి రక్తంలో ప్లేట్లెట్స్ బాగా తగ్గిపోతాయని, అవి 20,000కు పడిపోతేనే అత్యంత ప్రమాదమని, సాధారణ వ్యక్తిలో 4 నుండి 5 లక్షల ఆపై కౌంట్ ఉంటుందని, ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకోవాలని, వేడి నీళ్లు వేడి చేసిన పదార్థాలే తీసుకోవాలని, బయట ఫుడ్స్ అసలు తీసుకోకపోవడం మేలని సూచిస్తున్నారు. వైద్యులు సూచించిన మందులతో పాటు బొప్పాయి పండ్లు, బొప్పాయి ఆకు రసం తీసుకుంటే కివి పండ్లు తినాలని అంటున్నారు. పాదాలకు కొబ్బరి నూనె రాసుకోవడం, మాస్క్ ధరించడం, అవసరమైతే తప్ప బయటకు జన సమూహాల మధ్యకు వెళ్ళకపోవడం మంచిదంటున్నారు. ఇంటి ఆవరణ పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మురుకు నీరు, నిల్వ నీరు లేకుండా చూసుకోవాలని, చిన్న పిల్లలు మట్టిలో నీళ్లలో ఆడుకోకుండా చూసుకోవాలని, తలనొప్పి, జ్వరం, ఒళ్ళు నొప్పులు, తుమ్ములు వస్తున్నా ఏ మాత్రం అశ్రద్ధ చేయకుండా మీ దగ్గరలో ఉన్న డాక్టర్లను సంప్రదించాలని సూచిస్తున్నారు.